పెట్టి ఆయన పొందుపరిచారు. అప్పుడు పూర్వం అంతా పల్లవి జతులు అనేవాళ్ళు. అంటే పల్లవి పాడుతుంటే ఆ జతులు చేయడం అనమాట. ఆ పల్లవిని భావాశ్రయాన్ని ఎలాగైతే అంటే రామప్ప శిల్పాల ఆధారంగా నటరాజు రామకృష్ణ గారు పేరుని రూపొందించారని ఒక ప్రచారం జరిగిందో అప్పుడు ఏంటంటే ఇది ఈ పల్లవికి భావాశ్రయానికి జరిగింది. తాం తరిత ఘనక్షం తకజె గణగ కిణనగత ఛం ఛణుత ఛను ఛణుత ధిమి ధిమిత గదిత ధింగిణత తకతాం తరిత ఘనక్షం తకజె గణగ కిణనగత ఛం ఛణుత ఛను ఛణుత ధిమి ధిమిత గదిత ధింగిణత తకతాం తరిత ఘనక్షం తకజె గణగ కిణనగత ఛం ఛణుత ఛను ఛణుత ధిమి ధిమిత గదిత ధింగిణత తకతాం తరిత ఘనక్షం తకజె గణగ కిణనగత ఛం ఛణుత ఛను ఛణుత ధిమి ధిమిత గదిత ధింగిణత తకతాం తరిత ఘనక్షం తకటం ధీం ధీం తత్ ధీం 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 తత్ ధీం 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 తత్ ధీం తత్ ధీం ధీం తత్ ధీం తత్ ధీం 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 తత్ ధీం 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 తత్ ధీం 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 తత్ ధీం తత్ ధీం ధీం తత్ ధీం తత్ ధీం ధీం తత్ తత్ ధీం తరికిట 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 ధీం ధీం తత్ తత్ ధీం తరికిట 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 ధీం దిట్ట దిట్ట ధీం దిట్ దిట్ట దిట్ట ధీం దిట్ తరికిట తాం తరికిట ధీం దిట్ట దిట్ట ధీం దిట్ దిట్ట దిట్ట ధీం దిట్ తరికిట తాం తరికిట ధీం తత్ 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 ధీం తాం తత్ 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 ధీం తాం. ఈ రకంగా ఏంటంటే ఒక పల్లవిలో ఉన్నటువంటి ఆ లెంత్ని తీసుకొని ఆ లెంత్ ప్రకారంగా శిల్పాలకి అంటే ఆ అంగ విన్యాసం ఎంతవరకు అయితే వెళ్తుందో అంతవరకు వెళ్ళి అక్కడ ఒక పోస్చర్ ఏర్పడి ఆ పోస్చర్ అంతా మళ్ళీ పల్లవిలాగా చేసి, ఎందుకంటే శిల్పాలకి ఆయన అన్వయించాడు. భావాశ్రయం ఏంటంటే ఆ భావాన్ని మనం ఆశ్రయించుకోవాలి. ఏ భావాన్ని ఇక్కడ నటరాజ రామకృష్ణ గారు ఆశ్రయించుకున్నారంటే రామప్పలో ఉన్నటువంటి శిల్పాలని. అది దానికి ఒక పల్లవి ఏర్పాటు చేసి ఆ పల్లవి ప్రకారంగా జతులు కూర్చి పల్లవి జతులని నామకరణం చేశారు. అది భావాశ్రయంలోకి అన్వయించుకున్నారు. ఆ తర్వాత కాలంలో ఏంటంటే దానికి ఒక గీతాన్ని కూడా అన్వయించుకొని ఇప్పుడు ఈ కళాకారులు అందరూ అంటే శంకర గిరిజాపతి అని షో ఒక పాట తీస్తున్నారు ఇలాగ పల్లవి లాగా కాకుండా. ఎందుకంటే పల్లవి అనేటప్పటికీ ఒడిస్సీ సాంప్రదాయంలో కూడా పల్లవి ఉంటుంది. రెండు ఎందుకంటే ఈ పల్లవి డెవలప్ అవ్వడానికి కారణం కూడా మనకు తూర్పు ప్రాంతం కాబట్టి ఇలాగ ఒక పాట తీసుకొని మనం ఇది అడాప్ట్ చేసుకుంటే ఈ జట్లు అడాప్ట్ చేసుకుంటే బాగుంటుందని రెండో స్టెప్లో అది తీసుకోవడం జరిగింది. ఇది నటరాజ రామకృష్ణ గారు ఏర్పాటు చేసినటువంటి భావాశ్రయము. ఇంకా వికటం గురించి ఆయన తీసుకోలేదని ఇందాక చెప్పారు. కారణాలు ఎన్నైనా కావచ్చు. ఎందుకంటే ఆ వికటంలో ఉన్నటువంటి ఇతర భాగాలన్నీ ఇతర నృత్య సంప్రదాయాలలో అవి ఆల్రెడీ మర్చిపోయాయి.